తాడేపల్లి ప్రకాష్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడారాలను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో సిపిఎం సిఐటియు నేతలు బాధిత కుటుంబ సభ్యులు మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయంను ముట్టడించారు. ఈ సందర్భంగా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్స్ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి నివాసాలని నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న బాధితులకు అండగా నిలిచిన సిపిఎం సిఐటియు నేతలను పోలీసులు అడ్డుకోవటం, కమిషనర్ ద్వారం వద్ద ఆందోళన చేస్తున్నటువంటి వారిని అడ్డుకోవడంతో కొంత ఆందోళన గందరగోళం నెలకొంది. అనంతరం పోలీసులు వారితో చర్చించి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషాకు తమ ఆవేదనను వ్యక్తం చేసినటువంటి అనంతరం వారికి ఓ మెమోరాండం సమర్పించారు. అనంతరం వారి డిమాండ్స్ కోసం తప్ప ప్రభుత్వ విధానాన్ని కానీ ప్రభుత్వ ఆస్తులని కానీ విధ్వంసం చేయాలనే ఉద్దేశంతో కాదనే విషయాన్ని సిపిఎం సిఐటియు నేతలు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, పిల్లమర్రి బాలకృష్ణ, వేముల దుర్గారావు, స్టీఫెన్ తెలిపారు. వారి యొక్క మాటలు విన్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వాడు కేసు పెట్టి ఆ కేసు కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చి ఆ తీర్పుని అమలు జరపని ఇస్తే పోలీసు వారికి మీరు ఆర్డర్ అయ్యాలి. ఇదేమీ లేకుండా మమ్మల్ని ఆ భూమిలోంచి తొలగించే అధికారం ఎవరికి లేదు, కలెక్టర్ కాదు ఎవరికి లేదు. ఉంటే గింటే మాకు అనుకూలంగా వచ్చిన 42,93,93,00,000 12% కాడికి వడ్డీతో సహా కలిపేమని ఆర్డర్ ఇచ్చిన చూడు ఆర్డర్. ముందు ఆ ఆర్డర్ అమలు జరపాలి అధికారులు ఎవరైనా సరే.